గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. చాలా కాలపు అనిశ్చితత తర్వాత, అంటే ఒక పెద్ద పీరియడ్ ఆఫ్ అన్సర్టనిటీ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ గురించి కొత్త నోటిఫికేషన్ గురించి ఆ వివరాలను మీతో షేర్ చేసుకోవడం కోసం మీ ముందున్నా. నిన్న టీఎస్పీఎస్సీ 2 వెబ్ నోట్స్ని ఇచ్చింది. మొదటిది పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్. పాత నోటిఫికేషన్లో 503 పోస్టులు ఉన్నాయి. దానికి 2 సార్లు ఎగ్జామ్ అయింది. ఆ ఎగ్జామినేషన్ను ఆ పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్. అది రద్దు చేయకపోతే కొత్త నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి మళ్ళీ టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయి. అయితే రెండో నోటిఫికేషన్ 503 పోస్టుల నుంచి 563 పోస్టులకు పెంచుతూ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ముఖ్యంగా వచ్చింది ఏమిటంటే దాదాపు 60 పోస్టులు గ్రూప్ 1 సర్వీసెస్లో పెరిగాయి. వీటి వివరాలు మనం చూద్దాం. అసలు ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఏమిటి? డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిఎస్పి, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, district level social welfare officer, backward classes officers, tribal welfare officer, employment officer, MPDOs, audit officers, ఇన్ని పోస్టులు మీకు గ్రూప్ 1 సర్వీసెస్లో ఉంటాయి. అయితే ఈ సర్వీసెస్ కోసం మీరు అప్లై చేసుకోవాల్సిన డేట్స్ విషయానికి వచ్చేసరికి 23 ఫిబ్రవరి నుంచి, అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి మార్చి 14 వరకు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. ఇన్ని రోజుల్లో అప్లై చేసుకోవాలి. అయితే ఇంతకుముందు నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే దే హ్యావ్ టు రీఅప్లై. మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని రీఅప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ డేటా వెబ్సైట్లో పొందుపరిచింది కాబట్టి ఈ రీఅప్లికేషన్ ఫామ్ చాలా సులభంగా ఉంటుంది. అయితే మెయిన్గా ఈ రీఅప్లికేషన్లో ఉన్న ముఖ్యమైన విషయం, ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు మాత్రమే ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన బేసిక్ వివరాలని మళ్ళీ మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పోయి డీటెయిల్డ్గా చూడడం ఇంపార్టెంట్, చాలా అవసరం. లేకపోతే అప్లై చేస్తున్నాం కానీ దానికి అనెక్సర్స్ తెలియవు, దాంట్లో ఉన్నవేంటి తెలియదు, ఏ జిల్లాలో ఏ మల్టీ జోన్లో ఏ పోస్టులు ఉన్నాయో తెలియవు. ఇవేవి కాకుండా అప్లై చేసిన ప్రతి వ్యక్తి నేను కోరుకునేది ఏంటంటే ఆ నోటిఫికేషన్ కూలంకషంగా చదవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు చేయబోతున్న పని మీద మీకు ఒక పెద్ద క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఉంటేనే మీ పనిలో, అంటే మీ ప్రిపరేషన్లో స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ ద అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ఆల్సో. ఈ పోస్టుల గురించి మాట్లాడుకున్నాం, ఇవంతా మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మోస్ట్ ప్రాబబ్లీ మే/జూన్, అంటే మే నెలలో కానీ జూన్ నెలలో కానీ ఉండే అవకాశం ఉందని ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. మే నెల లేక జూన్ నెల ఎందుకు అంటున్నారు అంటే మే నెలలో కొత్త పార్లమెంటు మళ్ళీ ఎన్నికైపోవడం, ఫైనల్ అయిపోవడం మే నెలలో జరగాలి. సో ఆ డేట్స్ ఆధారంగా మే నెలలో కానీ లేక జూన్ నెలలో కానీ, నా అంచనా ప్రకారం సెకండ్ హాఫ్ ఆఫ్ మేలో లేదు ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఈ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంది. అంటే నా డేట్స్ని పట్టి పోకండి. మే నెలలో ఫస్ట్ నుంచి ఎప్పుడు జరిగినా మీరు ఎగ్జామ్ రాసేటట్టుగా ప్రిపరేషన్ లాగా తయారుండాలి. కాబట్టి మే టు జూన్ ఈ 2 నెలల్లో ప్రిలిమ్స్ ఉంటుంది. ఇక మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్ లేక అక్టోబర్లో, అంటే జూన్లో జరిగితే జూలై ఆగస్ట్ ఒక 2 నెలల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామినేషన్స్ జరిపి ప్రిలిమ్స్ రిజల్ట్ 2 నెలల్లో ఇచ్చేసి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ అక్టోబర్లో పెడతామని చెప్పేసి నోటిఫికేషన్ చెప్తుంది. అంటే యూ హ్యావ్ వెరీ లెస్ టైం ఫర్ ద ప్రిపరేషన్ ఫర్ మెయిన్స్. సో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్కు ఒక కంటిన్యూయస్గా జరగాల్సిన అవసరం ఉంది.